శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు. వెంకటగిరి రాష్ట్ర పండుగ అయిన శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతరకు 1 లక్ష రూపాయలు విరాళం అందించిన విఘ్నేశ్వర స్కిల్స్ అధినేత హైదరాబాద్ వెంకటగిరి వాసి బండారు రాజేంద్ర ప్రసాద్. వెంకటగిరి నియోజకవర్గ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం. వెంకటగిరి పురపాలక పట్టణంలోని శ్రీ 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 పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా మేము గత 15 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందరికీ చెప్పినటువంటి ఈరోజు వెంకటగిరి పోలేరమ్మ జాతరకి దేశ విదేశాల నుంచి, దేశంలోని నలుమూల రాష్ట్రాల నుంచి ఎవరైతే వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కానీ మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతిష్టాత్మకంగా ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతరకి వస్తూ ఉంటారు. వాళ్ళు ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైన పండుగగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క జాతరకి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వారికి దాహార్తి తీర్చడానికి మేము గత 15 సంవత్సరాల నుంచి మజ్జిగ, మంచినీళ్ళు, పానకాలు ఏర్పాటు చేస్తాము. గతంలో మేము 7 స్టాల్స్ పెట్టి అన్ని ప్రాంతాల్లో కూడా చల్లని మజ్జిగ, చల్లని మంచినీళ్ళు, ఏదైనా పానకం ఏర్పాటు చేసి సేవలు చేసి అందరికీ తెలిసినటువంటి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మేము కొనసాగిస్తాం. అదేవిధంగా గత సంవత్సరం జాతర సమయంలో వైసీపీ నాయకులు వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో జాతరని పెట్టుకొని అనేక సాంప్రదాయాలకు విరుద్ధంగా చాలా కార్యక్రమం చేయడం జరిగింది. అందువలనే వారికి ఆ శ్రీ శ్రీ పోలేరమ్మ బుద్ధి ఇచ్చే విధంగా వాళ్ళ ఇంటికి పంపించిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ సంవత్సరం అలాంటి అవకతవకలు జరగకుండా అన్ని పార్టీల వారిని, ప్రజలని, వ్యవస్థలన్నిటి కూడా సమన్వయం చేసుకుని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జాతర జరిపించాల్సినటువంటి అవసరం ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా మనం తెలుసుకోవాల్సుకుంటాం. కొంతమంది ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, అధికారులు సమన్వయం లోపంలో చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పీస్ కమిటీ మీటింగ్ జరిగింది. పీస్ కమిటీ మీటింగ్లో ఎవరైనా ప్రభుత్వం ఉన్నా, అధికారం ఉన్నా లేకపోయినా, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, ఏ పార్టీలు ఉన్నారో పార్టీలకు సంబంధించినటువంటి కన్వీనర్లు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆహ్వానించి చేయాల్సినటువంటి అవసరం అధికారుల పైన ఉంది. కానీ చాలామంది అధికారులు కరోనా గురించి కూడా చాలా కంప్లైంట్ వస్తున్నాయి. అది ఆపేస్తున్నారు. ఎందుకో కానీ వెంకటగిరిలో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉన్నటువంటి వారిని చులకనగా దూరం అలవాటైంది. అదేవిధంగా మేము గత సంవత్సరం మేము భక్తులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని ఫ్లెక్సీలని, అదేవిధంగా మనం కొన్ని బ్యానర్లు ఏర్పాటు చేస్తే అప్పుడున్నటువంటి వైసీపీ కన్వీనర్ అనేటువంటి ఒక వ్యక్తి అధికారులకు చెప్పి అవన్నీ కూడా తిప్పించేటువంటి పరిస్థితి. అంటే ఏరే పార్టీలు ఎవరు కూడా భక్తులకు శుభాకాంక్షలు కానీ తెలియజేయకూడదు, మేము మాత్రమే చేయాలనేటువంటి అహంకారంతో వాళ్ళు చేసినటువంటి తెలుసు. ఇప్పుడైతే అహంకారపూరితమైనటువంటి వాతావరణం ఇక్కడ కనిపించిందో ఆ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి వాళ్ళు కూడా ఏ విధంగా చేసిన మనం అర్థం చేసుకోవచ్చు. లేదా ఈ సంవత్సరం ఇలాంటి జరగకుండా ఎవరు బ్యానర్లు కట్టుకున్నా కానీ అన్నీ కూడా భక్తుల కోసం అందరూ తెలియజేయడం కోసం చాలామంది మెడికల్ క్యాంపులు పెడుతున్నారు, కొంతమంది తెలంగాణలు ఏర్పాటు చేస్తున్నారు, కొంతమంది డబ్బులు తాగించేస్తున్నారు, కొంతమంది మంచినీళ్ళు పెడతారు, కొంతమంది అనుదానం చేస్తారు, అనేక కార్యక్రమాలు చేసుకుంటారు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ జాతర జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము.